డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం నంద్యాల జిల్లా భానుముక్కల టర్నింగ్లోని ఆంజనేయ స్వామి ఆలయంలో జనసేన నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నందికొట్కూరు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త రవికుమార్, జనసేన నాయకులు ఉస్మాన్ భాషా ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే 101 టెంకాయలు కొట్టి స్వామివారికి సమర్పించారు. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు. పాములపాడు మండలంలో గల భానుముక్కల క్రాస్ వద్ద ఈరోజు ఆంజనేయ స్వామి గారి యొక్క విగ్రహం వద్ద ఈరోజు 101 టెంకాయ కొట్టడం జరిగింది. ఎందుకంటే మన జనసేన పార్టీ ప్రియతమ నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క ఆరోగ్యం ఈరోజు సరిగా లేనందున శస్త్రచికిత్స జరిగినందువల్ల ఆ యొక్క ఆరోగ్యం కుదుటపడి ఆయన ఆయుర ఆరోగ్యాలతో నిండు 100 ఏళ్ళు బతకాలని చెప్పి మేము ఈరోజు 101 టెంకాయ కుట్టడం జరిగింది. జనసేన యువ నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగలేదు కాబట్టి మేము అందరం కలిసి కులమేదాలు భేదాలు లేకుండా అందరం కలిసిమెలిసి ఆంజనేయుడు స్వామికి పూజ చేసి ఆయన ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ ఆయన 101 కొబ్బరికాయ కొట్టడం జరిగింది. మేము మా జన సైనికులు మా ఇన్ఛార్జ్ గారు అందరం వచ్చి ఇక్కడున్న ఆంజనేయ స్వామికి 101 టెంకాయ కొట్టి మా పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని మా తరపున, మా నియోజకవర్గం తరపున, మా మొత్తం కార్యకర్తల తరపు నుంచి వచ్చి పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకొని ఈ రాష్ట్రానికి అభివృద్ధి పథకాలు ఇంకా చేకూర్చాలి, ఇంకా అభివృద్ధి ప్రదంలో నడపాలి. ఈ రాష్ట్రానికి సీఎం కూడా ఆయన కావాలి. ఆయన కోసం మేము మా యువతరం మొత్తం ఎదురు చూస్తూ ఉంది.